పోటీ చేయబోతున్నారు. చెప్తారు ఈ 1 వీక్ లో అనౌన్స్ చేస్తారు. పార్టీ అధిష్టానం దృష్టి పెట్టేసి అప్పుడు తెలుస్తుంది. అంటే గతంలో పోటీ చేసిన నియోజకవర్గం నేను మళ్ళీ అక్షయం చెప్పాను కదా మీకు, మీరు ఈసారి మీరు కాన్స్టిట్యూషన్ మారుతున్నారంటే లేదు ఈసారి బ్రేక్ చేస్తాను, చేసిన చోట చేయాలనుకుంటా అని చెప్పారు. నేనైతే అదే అనుకుంటాను, గతంలో పోటీ చేసిన చోట మీరు చేస్తాను. సార్ చీపురుపల్లి నుంచి పోటీ చేయమని పార్టీ నుంచి ఏమైనా ప్రపోజల్ వచ్చిందా సార్? ఏదేది చీపురుపల్లి నుంచి పోటీ చేయమని బొత్స మీద పార్టీ నుంచి ప్రపోజల్ ఏమైనా వచ్చిందా? యా వచ్చింది. ఏం సార్ దానికి నెక్స్ట్ వచ్చిందని చెప్పాను. వచ్చింది చెప్పారు, ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఇదేమి చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు దాకా నేను వేరే స్టేట్స్ లో పోటీ చేయడం వాస్తవమే. ఈసారి ఇట్లా చిగురుపల్లిలో అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు కాబట్టి అక్కడ నేను చేస్తే బాగుంటుందని ఆలోచించి వాళ్ళు పార్టీ ఒక ప్రపోజల్ పెట్టింది. దాన్ని నేను ఆలోచిస్తున్నాను. ఆప్షన్ ఏమైనా ఉందా? ఆప్షన్ ఉందా? ఖచ్చితంగా చేయాలంటారా? Sir, are you willing to work away from Visakhapatnam? Are you willing? No, that's what I am thinking now. So far I have not taken any decision. అంటే ఆప్షన్ ఇచ్చారా సార్ మీకు? అక్కడే ఖచ్చితంగా చేయాలని చెప్పారా? లేకపోతే పార్టీ ఏదైనా చెప్పినప్పుడు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ అక్కడ సీనియర్ లీడర్ ఉన్నాడు, తన మీద మీరు చేస్తే బాగుంటుంది, చేయండి, దాన్ని ఆలోచించడం చెప్పారు. డెఫినెట్ గా ఆలోచిస్తానని చెప్పారు. అది నేను స్టడీ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా వేరే కాన్స్టిట్యూట్ చేసినా అది విశాఖపట్నంలో చేశాను. అనకాపల్లి పార్లమెంట్ గా ఫస్ట్ వచ్చాను కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో చోడవరం, అనకాపల్లి ఎమ్మెల్యేలు చేశాను. నేను వైజాగ్ ఉంటాను కాబట్టి వైజాగ్ చుట్టుపక్కల ఉన్న పీపుల్ నాతో చేశాను. ఇప్పుడు చిగురుపల్లి అనేది ఇట్స్ ఏ సర్ప్రైజ్ అండ్ కొత్త నాకు ఒక న్యూస్ అది. ఎందుకంటే మన జిల్లా కాదు, పక్క జిల్లా, నాకు ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రాంతం. అందుకని దీన్ని కూడా ఆలోచించుకొని ఇది ఎంతవరకు నాకు సూటబుల్ అవుతుంది, నేను ఎంతే కరెక్ట్ పడుతుందా లేదా వినడానికి వేరియస్ పారామీటర్స్ ఉన్నాయి. అన్ని కూడా నేను మా వెల్విషర్స్తో మాట్లాడుకోవాలి, పార్టీ వర్కర్స్తో మాట్లాడుకోవాలి, మా టీం మెంబర్స్తో మాట్లాడుకోవాలి. పార్టీ అయితే సీరియస్ గా చెప్పింది అక్కడ మీరు చేస్తే బాగుంటుంది, అన్ని రకాలుగా కూడా సీనియర్ లీడర్ ఉన్నారు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది పార్టీ పెట్టింది. దాని మీద థింక్ చేస్తా ఉన్నాను, ఆలోచించి దానికి నో టైం లిమిట్. ఓడించాలంటే గంట గారైతే కరెక్ట్ అనే ప్రపోజల్ ని మీరు ఛాలెంజ్ గా తీసుకోవడానికి అంటే ఇవన్నీ కాదు మా ఇప్పుడు పార్టీ అన్ని ఆలోచిస్తుంది. ఫస్ట్ పార్టీ ఎవరు ఎక్కడ దేనికి సూట్ అనేది పార్టీకి ఒక ఆలోచన అభిప్రాయం ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళలో ప్రపోజల్ చెప్పారు. దాన్ని డెఫినెట్ గా దాన్ని మనం థింక్ చేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, కరెక్టా కాదా, నేను కూడా మళ్ళీ చూసుకొని నేను మళ్ళీ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత నేను నేను ఒక నియోజకవర్గం అనుకున్నాను, గతంలో నియోజకవర్గం పోటీ చేయాలనుకున్నాను. ఆ నియోజకవర్గం చెప్పండి సార్. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు బదులు అనే ఒక ప్రచారం ఉంది. రోజా గారు వచ్చి వాళ్ళు ఎంత అభద్రతా భావం ఉన్నారో అనుకుంటే మీకు చిన్న ఎగ్జాంపుల్. మేడం గారు చాలా క్యాజువల్ గా ఏదో సరదాగా ఉండాలి కాసేపు అని చెప్పి ఒక మాట అంటే ఏం చెప్పారు, 35 ఏళ్ళుగా మీరు చంద్రబాబు గారిని ఆదరిస్తా ఉన్నారు, ఆయన్ని ఇప్పుడు దాకా ఆదరించారు, ఆయనకి రక్షించి ఈసారి నేను పోటీ చేద్దాం అనుకున్నాను, సరదాగా చెప్పారని చెప్పి ఆయన చెప్పాను. మళ్ళీ నేను ఆ తర్వాత అందరూ ఆమె కూడా అలాగే మీరు రెండంటే కూడా నేను ఎందుకు హ్యాపీగా చేసుకుంటాను, నాకు ఏమి అటువంటి దాన్ని కూడా కొంతమంది మంత్రులు వకీకరించి ఆమె చెప్పారు కదా చంద్రబాబు గారు అరెస్ట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీ ఏంటో వాళ్ళ యొక్క మానసిక స్థితి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే చాలా తప్పు వాళ్ళు చేస్తుంది, దగా అది వాళ్ళు చేస్తుంది మోసం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 6 నెలల ముందు ఎన్నికలకి ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఇది మోసం గురువు అని చెప్పి ఆయనే చెప్పాడు. మరి ఈ రోజు 2 నెలలు కూడా లేదు ఎలక్షన్స్. ఇప్పుడు నువ్వు మెగా డీఎస్ చేస్తానని చెప్పి 6,000 పోస్టులు పెట్టి దానికి కూడా ఎస్జిటి టెట్లు ఇవన్నీ సంబంధాలు అక్కడ పెట్టి చివరికి దాన్ని కన్ఫ్యూజన్ చేసి ఒక సరైన ప్రణాళిక లేకుండా ఎలక్షన్ ముందు చేస్తే దీన్ని ఎవరు హర్షించరు. షర్మిల చేసింది మంచిదని డెఫినెట్ గా దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క చర్యల్ని వెంటనే వాళ్ళు చేసి
నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి ఈ డిఎస్సి ఇచ్చారు. డిఎస్సి అనౌన్స్ చేశారే కానీ ఏ ఒక్కరికి నమ్మకలేదు. ఎందుకంటే ఇక 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 2 నెలల్లో వీళ్ళు పెట్టేది పోయి కోర్టు వివాదాలు పరిస్థితి వాళ్ళకి తెలుసు కదా, సుప్రీంకోర్టులో ఆల్రెడీ డైరెక్షన్ ఉన్నది. ఉన్నప్పుడు ఎందుకు ఈ వివాదం సృష్టించడం వెళ్ళాలి కావాలి అంటే టైం టేకింగ్, ఎలాగో టైం మనం గెయిన్ చేయాలి. ఈ లోపు ఎలక్షన్ అయిపోతుంది. ఎలక్షన్ అయిపోతే అప్పుడు ఇంకా మనం రాం కదా, అప్పుడు ఆ పని వస్తుంది. సరే, వారం రోజుల్లో టీడీపీ జనసేన మీరు అన్నారు కదా, వారం రోజుల్లో పార్టీ కూడా లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. వారం రోజుల్లో అనుకుంటున్నాను డెఫినెట్ గా. ఎందుకంటే టైం కూడా చాలా తక్కువ ఉంది. మళ్ళీ పార్టీ పెట్టే సెలక్షన్ షెడ్యూల్ ఉన్న ఇండికేషన్స్ ప్రకారం మరి త్వరలోనే. కాకపోతే ఏంటంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ మెజారిటీ స్థానాల్లో ఒక క్లారిటీకి వచ్చాం. కాకపోతే ఉమ్మడిగా బీజేపీ కూడా కొత్తగా డెవలప్మెంట్ లో ఉంది కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత ఏ సీట్లు ఎవరెవరు అని తెలిసిన తర్వాత ఆ పార్టీలు కూర్చొని వాళ్ళు వాళ్ళ అభ్యర్థులను ఫైనల్ చేస్తారు. మొత్తం కూడా అన్ని త్వరలోనే క్యాండిడేట్లు అనౌన్స్ చేస్తారు. 2 రోజుల 3 రోజుల వారం అంతా ఇది ప్రాసెస్ లో ఉంది. జగన్మోహన్ రెడ్డి షఫ్లింగ్ చేస్తే క్యాండిడేట్ ని మీరు కామెంట్ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని జిల్లా దాటి షఫ్లింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, అంటే అదే విధానం అనుసరిస్తున్నారా? షఫ్లింగ్ అంటే ఏదో ఎక్కడో 1-2 అవసరం కోసం చేస్తుంది షఫ్లింగ్ అని. జిల్లాలో జిల్లాలు మార్చినా లేకపోతే రాష్ట్రాలు మార్చినా కూడా షఫ్లింగ్ అది కాదు. నువ్వు ఇప్పుడు 68 మంది అభ్యర్థుల్ని మొత్తం క్యారం బోర్డు లో స్ట్రైకర్ కొడితే 7 రేట్ తెలియ విధంగా చేశాం. దాన్ని షఫ్లింగ్ అంట. దీని ఎప్పుడో ఒకరో ఇద్దరు ఒక దీనికోసం మార్చడం లేకపోతే చేయటం అది షఫ్లింగ్ అంట. ఎట్లా పార్టీ దాంట్లో చేయడం వేరు. నువ్వు మొత్తం 175లో దాదాపు ఇప్పటికే 50% చేశావు. ఇంకా రేపు ఎంతమంది చేస్తావో తెలియదు. అది షఫ్లింగ్. గతంలో మీరు మంత్రి సార్ సత్యబాబు మీద పోటీ సాహసంగా అనుకుంటున్నారా? విజయనగరం జిల్లాకు కూడా మీరు మంత్రి పెట్టారు. మరి ఆ జిల్లా నుంచి పోటీ చేయడానికి ఎందుకంటే ఇప్పుడు పార్టీ ప్రపోజల్ చెప్పింది, దాన్ని నేను ఆలోచిస్తున్నాను. చెప్పట్లేదు దూకేస్తున్నాను చెప్పట్లేదు. సార్ 1999 ఇద్దరు ఎంపీలుగా అయ్యారు. తర్వాత తాజా మాజీ విద్యాశాఖ మంత్రులు పోటీ ఎలా సాహసంగా తీసుకుంటారా లేకపోతే ఎందుకు రిస్క్ అనుకుంటారా? ఎట్లా అనుకుంటారు సార్? ఎందుకు హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకు? అసలు ముందు మనం అక్కడ పోటీ చేయాలి పార్టీ చెప్పింది కదా. అన్ని చెప్తాను. పార్టీ చెప్పింది కదా. ఎలా అంటే చేయాలి గతంలో మీరు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఎప్పుడు మీరు పోటీ చేయలేదు, ఎప్పుడు కొత్త నియోజకవర్గమే ఎదుర్కొన్నారు. ఈసారి కూడా మీరు బ్రేక్ ఇవ్వాలన్నా అధిష్టానం ఇవ్వాలనుకుంటున్నారు కదా. చూద్దాం. అధిష్టానం ప్రపోజల్ చెప్పింది, ఆలోచించమన్నారు. వాళ్ళు అన్ని ఆలోచించి చెప్తారు. దాన్ని నేను కూడా ఆలోచించుకోవాలి కదా. లేదా నా ఆలోచనకే సాహసం అనుకుంటున్నారా? ఆ ప్రశ్న ఇప్పుడు రైజ్ కాదు కదా. మనం అక్కడ ఫైనల్ గా డిసిషన్ తీసుకొని పోటీ చేసుకున్నప్పుడు మీరు అడగండి, ఏంటి సార్ మీరు ఎందుకు అక్కడ అంత సాహసం చేశారు లేకపోతే మంచి పని చేశారు మీరు ఇప్పుడు చెప్పండి, నేను చెప్తాను. నియోజకవర్గంలో మీకంటూ ప్రత్యేకమైన క్యాడర్ ఉంది. మీరు అక్కడ పోటీ చేసి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని కూటమి కావాల్సిన ఒకవేళ జనసేన అభ్యర్థికి భీమిలి కేటాయిస్తే గంట సపోర్ట్. ఇప్పటి వరకు నాట్ ఓన్లీ విశాఖపట్నం 175 నియోజకవర్గాల్లో ఏ సీటు ఎవరికనేది అఫిషియల్ గా అనౌన్స్ కాలేదు. ఓన్లీ 4 సీట్లే. చంద్రబాబు నాయుడు గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు. అది చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు అనౌన్స్ చేశారు పార్టీకి. అది కూడా క్యాండిడేట్ ఎవరో తెలియదు. తెలుగుదేశం పార్టీ 2 చోట్ల పబ్లిక్ మీటింగ్ లో మండపేట అండ్ అరకు ఈ అభ్యర్థిని గెలిపించండి అని చెప్పిన దానికి కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల, చంద్రబాబు గారు 2 చోట్ల చెప్పారు కాబట్టి మాకు కూడా ఒత్తిడి వస్తుంది కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను అని చెప్పి రాజానగరం అలాగే రాజు ఈ 2 సీట్లు చెప్పాను. అక్కడ కూడా క్యాండిడేట్ ఎవరు చెప్పాలి. అంతే తప్ప మిగతా 171 సీట్లు కూడా ఏ పార్టీకి వస్తాయి ఎవరు చేస్తారనేది ఇవన్నీ కేవలం స్పెక్యులేషన్స్. భీమిలి కావచ్చు, అనకాపల్లి కావచ్చు, గాజువాక కావచ్చు, చోడవరం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ జనసేనకు వస్తాయా టీడీపీకి వస్తాయా అనేది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ తప్ప 3వ వ్యక్తికి తెలియదు. నార్త్ ఇన్ఛార్జ్ కొత్త ఇన్ఛార్జ్ వస్తారు. అది కూడా పార్టీ ఆలోచించాల్సి. నేను ఆల్రెడీ మొన్నే చెప్పాను, నేను అక్కడ నార్త్లో అయితే పోటీ చేయట్లేదు కాబట్టి అక్కడ బాగా ఇన్ఛార్జ్ కావాలని కూడా చెప్పాను. తప్పకుండా ఒక అభ్యర్థిని పెడదామని చెప్పారు. కొంతమంది ఆర్గ్యుమెంట్స్ ఇంట్రెస్ట్ చూపించారు. అవి కూడా పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఇన్ఛార్జ్. సార్ విజయనగరం జిల్లా నుంచి నాయకులు మీ ఇంటి కాబట్టి ఎందుకు పడుతున్నారు? ఆహ్వానిస్తున్నారా? మీరు ఏంటి మొత్తం పంపించాలి. విజయనగరం నుంచి వచ్చారు. నిన్న మొన్న మీడియాలో వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఫోన్ చేస్తారు, రెండేళ్ళు వెల్కమ్ చేస్తామని అన్నీ ఉన్నాయి. బట్ అది కాదు కదా అల్టిమేట్ గా మనం ఫైనల్ డిసిషన్ తీసుకోవాలి. డిసిషన్ తీసుకున్న తర్వాత ఎలా అని మాట్లాడాలి. జిల్లాలకు మాట్లాడారు సొంతం ఇంకా మాట్లాడదు కదా. ప్రస్తుతానికైతే వైజాగ్ లో ఉన్నాను. నాకు
నాకు మనసులో అయితే నాకు నా వైజాగ్ ఉండాలని నాకు ఉంది కోరిక. ఓకే థ్యాంక్ యూ సార్. లేకపోతే మీరు రెడీ